జేఏసీ, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ. 29న జరుగు సకల జన భేరీ సభకి తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని ఎగిరేయాల్సిందిగా నేను తెలంగాణ బిడ్డలకు అందరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. సాధించాం సాధించాం ప్రవేశపెట్టాలి తెలంగాణ పార్లమెంట్ లో వెంటనే చేయండి సకల జన భేరీని, చేయండి సకల జన భేరీని. జై తెలంగాణ, తెలంగాణ మన వీరులకు, తెలంగాణ విద్యార్థుల మన వీరులకు. పర్మిషన్లే ఒక పోరాటమైనటువంటి చరిత్ర నుండి ఇవాళ తెలంగాణ ప్రజలు సాధించిన విజయం ఏంటంటే కాలేజ్ గ్రౌండ్ పర్మిషన్కు ఒక 3 రోజుల ముందుగానే పోలీసులు అనుమతించడం అనేటువంటిది ఇది మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రజలు సాధించినటువంటి విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఏ సభ పెట్టుకున్నా తెలంగాణ ప్రాంతంలో బైండ్ ఓవర్లు, నిర్బంధాలు, బారికేడ్లు, అరెస్టులు, లాఠీ చార్జీలు, బాష్పవాయు ప్రయోగాలు, మొత్తంగా కూడా తెలంగాణ ఉద్యమం అంతా కూడా తీవ్రమైనటువంటి నిర్బంధాలతో కొనసాగిన తర్వాత ప్రజా పోరాటాలకు తలవొగ్గి అనివార్యంగా 30వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రకటన అయితే చేసింది. కానీ గత 55 రోజులుగా దాదాపు కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేయకపోవడం వల్ల ఇవాళ తెలంగాణ ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహవేశాలు పెళ్ళుబుకుతూ ఉన్నాయి. 2 ప్రాంతాల ప్రజల మధ్య రోజు రోజు విద్వేషాలు రగిలిపోతున్నటువంటి సందర్భంలో రాష్ట్రాల విభజన తర్వాత కూడా 2 రాష్ట్రాలు ప్రజలు కలిసి ఉండాలి అనేటువంటి ఒక సంయమనంతో మేమందరం కూడా ఏపీ సేవ్ సభ ద్వారా కానీ అనేక సమైక్యాంధ్ర సభల ద్వారా కానీ తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి జరిపినప్పటికి కూడా తెలంగాణ ఉద్యమకారులం అందరం కూడా చాలా సంయమనంతో వ్యూహాత్మకమైనటువంటి మౌనాన్ని పాటిస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చేసినటువంటి కృషి వలన ఇలా హైదరాబాద్ నగరంలో 68,000 మంది ఉద్యోగులు హైదరాబాద్ నగరంలో పనిచేస్తూ ఉన్నారు. సచివాలయం, 208 హెచ్ఓడి కార్యాలయాలు. ఈ 68,000 మందిలో కేవలం ఇవాళ 3,000 మంది ఉద్యోగులు మాత్రమే ఇవాళ సమ్మెలో ఉండడం అనేటువంటిది ఇది తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ విజయం అని మేము భావిస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమాల పట్ల ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి గౌరవభావం ఉంటే ఏపీ సేవ్ సభ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని, శాంతిని, సౌభ్రాతృత్వాన్ని చెడగొట్టాలని ఏపీ ఎన్జిఓ నాయకులు చేసినటువంటి విశ్వ ప్రయత్నాన్ని ఇవాళ హైదరాబాద్ ఉద్యోగులందరూ కూడా తీవ్రంగా ప్రతిఘటించడం జరిగింది. ఇవాళ ఏపీ సేవ్ సభలో వాళ్ళు ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక భయాందోళనలు, రాష్ట్ర విభజన జరిగితే ఎట్లా ఉండాలి అనేటువంటి అంశం మీద మాట్లాడకుండా ఒక ఊహాజనితమైనటువంటి భయాల్ని ఇవాళ ఆంధ్ర ఉద్యోగుల్లో కలిగిస్తూ ఉన్నారు. రేపు విభజన జరిగితే మా బదిలీలు ఎట్లా, మా విభజన జరిగితే మాకు ఇచ్చినటువంటి ప్లాట్లు ఎట్లా, మాకు విభజన జరిగితే మాకు ఉన్నటువంటి అపార్ట్మెంట్లు ఎట్లా అనేటువంటి ఒక ఊహాజనితమైనటువంటి భ్రమలలో ఇవాళ ఉద్యోగులందరినీ కూడా ఈ సమ్మెలోకి లాగడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా సమ్మె విజయవంతం కావడం లేదు. అంటే తన శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులు సమ్మె చేస్తున్నారా లేదా అనేటువంటి విషయాలు పక్కకు పెట్టి మొత్తం సమ్మె చేస్తున్నారనేటువంటి ఒక అభూత కల్పనని ఇవాళ కేంద్రానికి పంపించేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. 150,000 మంది ఉద్యోగులు ఈ 13 జిల్లాల్లో ఇంకా పనులలో ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం 6,90,000 మంది సమ్మెలకు పోతున్నారనేటువంటి ఒక ప్రచారాన్ని చేస్తూ ఉన్నది. అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, సమ్మె మీద శ్వేతపత్రం ప్రకటించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు కూడా అవన్నీ కూడా పరిష్కారానికి నోచుకునేవి. తప్పకుండా విభజన జరిగినప్పుడు ఆ సమస్యలు అన్ని రాష్ట్రాల్లో వచ్చాయి, తెలంగాణ విభజన జరిగినప్పుడు కూడా వస్తుంది తప్ప ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేద్దామని మేము ఏపీ ఎన్జిఓ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ ఉద్యోగుల్ని రెచ్చగొట్టేటువంటి చర్యలకి పాల్పడవద్దని మేము సీమాంధ్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
ఎందుకంటే తప్పకుండా మీ సమస్యలకు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే మీరు అడగండి, పరిష్కారం కోసం కృషి చేయండి. అంతేగాని మీ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ బిడ్డలు అడ్డంగా ఉన్నారేమో అనేటువంటి ఆందోళనతో తెలంగాణ ఉద్యమాల మీద దాడి చేయొద్దని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.